రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ నిజాలను మాట్లాడలేదని, ఇప్పటికైనా ప్రజలతో నిజాలు మాట్లాడాలని, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 5 వార్డుల పరిధిలో నడిగడ్డలోని కన్యకా పరమేశ్వరి స్కూల్ నందు వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్స్ షాదిక్ బాషా, సమ్మద్, ఆరిఫ్ నాయక్, మాజీ కౌన్సిలర్ మునయ్య, కన్నమ్మ, గౌస్, చాంద్బి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చాడని, నీతులు వల్లించే చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని, సూపర్ 6 హామీలను నెరవేర్చాలని కోరారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పంటల సాగుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారని, అయితే ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉందన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతన్నలకు యూరియాను ప్రతి ఏటా అందించారని, నేడు యూరియా పంపిణీలో సంబంధిత అధికారుల ప్రమేయం లేకుండా టీడీపీ నేతలే యూరియా పంపిణీదారుల్లా అవతారం ఎత్తారని, రైతన్నలను నట్టేట ముంచుతూ తమ అనుయాయులకే యూరియాను అందిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్కు సాక్ష్యాధారాలతో చూపించామని తెలిపారు. తల్లికి వందనం పథకం అమలులో ఎంతమంది తల్లుల ఖాతాల్లో చెప్పిన నగదు బదిలీ అయిందో అధికారులు తెలియజేయాలని, గతంలో అమ్మఒడి పథకంలో అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నగదు ఎటువంటి కోత లేకుండా నేరుగా జమ చేశామని తెలిపారు. ఇప్పుడు తల్లికి వందనం పథకంలో లబ్ధిదారుల సంఖ్య గతంలో కంటే ఎక్కువ ఉండాలని, అయితే అందుకు భిన్నంగా తక్కువ సంఖ్యలో అందిస్తూ బీరాలు పలుకుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మోసాలను, అవినీతిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వైసీపీ నాయకునికి, కార్యకర్తకు ఉందని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం గురించి వివరించాలని, చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన తమ పోరాటాలను కొనసాగిస్తామని, ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చే వరకు ఉద్యమాలు ఆగవన్నారు. దాదాపు ఎన్నికలు పూర్తయి 1 సంవత్సరం 3 నెలల కాలం మామూలుగా ఖచ్చితంగా మరొకసారి మనం గెలుస్తామని చెప్పేసి భావించాం, కష్టపడ్డాం. కానీ సరే, మనం అనుకున్నాము కూటమి పక్షానికి అధికారం దొరికింది. మరి సంవత్సర కాలం పాటు, సంవత్సరం 3 నెలల కాలం పాటు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటనేది మీకు స్పష్టంగా కనపడుతుందా లేదా అని చెప్పేసి అడుగుతాను. ఏ ఒక్క పథకమన్నా ఇస్తున్నారా? కొన్ని ఏడాది మొదటి సంవత్సరంలో ఏ ఒక్క పథకమన్నా వస్తుందా మీకు అని అడుగుతాను. ఈ ఏడాది తల్లికి వందనమని చూపిస్తున్నారు. అది కూడా ఎందుకు మనం మీటింగ్లు పెట్టి ఏమి చేయడం లేదు అంటే మన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నామని చెప్పి భయపడి ఒక పథకం ఇచ్చినట్టు. దాంట్లో కూడా గవర్నమెంట్, దాంట్లో కూడా గతంలో మన పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి తల్లుల సంఖ్య 2190 తల్లులకి 4 వార్డులు వస్తే, దాదాపు ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో 487 మంది తల్లులకి పథకాన్ని రద్దు చేసి వాళ్ళందరికీ రాకుండా చేసిన పాపం ఈ ప్రభుత్వం నాయకులు అని చెప్పేసి 90 తల్లులకి ఆదరణ వస్తే, ఈ రోజు కూడా 2190 మంది తల్లులు ఉండాలి కదా. ఏమన్నా ఈ ఒక్క సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం మనకేమైనా కార్లు ఇచ్చినాయా? మేళలు ఏమైనా కట్టించినారా? మన ఆర్థిక వ్యవస్థ
ఏమన్నా బాగుపడిపోయి మన అందరం కూడా బ్రహ్మాండంగా బంగారు కట్టుకున్న పరిస్థితి ఏమైనా ఉందమ్మా? మరి ఆ సంవత్సరం ఎందుకు వచ్చింది, ఈ సంవత్సరం ఎందుకు రాలా? ఈ ప్రశ్నకి మాత్రం వాళ్ళు సమాధానం చెప్పారు. ఎంతసేపు ఉన్నా సరే మేము ఇచ్చేసినా మీకు ఎవరు మాట్లాడవచ్చు. మొన్ననే పోయిన ఏడాది తల్లికి వందనం కూడా ఇవ్వాలి కదా, అవన్నీ మీకు ఎక్కువ కదా. మరి ఆ రోజు ఆ డబ్బు ఎవరు కూడా తగ్గుతాం. మళ్ళీ మీకు అందరికీ ఏం చెప్పానమ్మా, ఆడపిల్లలకి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామా అని చెప్పినారు. వచ్చినాయమ్మా? 1500 వస్తున్నాయా? నెల ఎవరికైనా అకౌంట్లు పడ్డాయా? మనకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది మన అందరికీ కూడా తెలుసు. నేను ఒకటే మిమ్మల్ని అందరూ కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కరోనా అలాంటి కష్టకాలం వచ్చింది. కరోనాలో మనందరూ ఎంత ఇబ్బంది పడ్డామో ఒకసారి గుర్తు వేసుకోమని చెప్పి కోరుతున్నాను. మనకి మందులు ఇచ్చినారు, ఇంటింటికి రేషన్ పంపించినాడు, ఇంటింటికి డబ్బులు పంపించినాడు, ఇంటింటికి మాస్కులు పంపించినాడు. ఎవరికైనా కరోనా వస్తే మనం అన్ని చిన్న చిన్న ఇల్లు ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ కూడా కరోనా సోకుతుందని చెప్పేసి క్వారంటైన్ సెంటర్లు పెట్టి అందరికీ అక్కడ వైద్య ఉచితంగా చేయించినామా లేదు? మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంత కష్టకాలంలో కూడా మనకి పథకాలు వచ్చినాయో రాలేదు. స్కూల్లో నడపకపోయినా సరే అమ్మాయి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదు? మరి ఈ రోజేమో బ్రహ్మాండంగా ఉండేది ఆర్థిక వ్యవస్థ నిధులైన చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. సంపద సృష్టిస్తామో పేదలకి పంచుతామని ఎలక్షన్ ముందు చెప్పినారు. సంపద సృష్టించడం మాత్రం జరుగుతుంది, పేదలకు పంచుతున్నారు అయితే పేదల్ని అడిగిస్తున్నారు. కానీ మీకు ఎవరికైనా డబ్బులు ఏమైనా పడుతున్నాయా? ఈ రోజు ఒక్క పథకం లేదు, ఒక్క స్కీమ్ లేదు. మరి డబ్బులన్నీ ఆడిపోతున్నాయని చెప్పి జరుగుతుంది. కనీసం మన సందులో రోడ్లు కాలువలు ఏమైనా వేస్తున్నారా? ఏమైనా వచ్చినారా? కలిసినారా? చూస్తున్నారా? సమస్య కాలం పాటు అన్ని సమస్యలు తిరిగినారా లేదా? కనపడ్డారమ్మా? చూసినారా? ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని చూసినారా? మరి ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి. మనమందరము పొరపాటున ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకున్నాం కాబట్టి ఒక సంవత్సరంలో మనకు ఎన్ని పథకాలు అమలు చేసినాడు, ఆయన సూపర్ 6లు ఎన్ని అమలు చేసినాడు అనేది ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తను చెప్పిన మాట మీద తను నిలబడకుండా ఉండడమే ఆయన నైజం. ఆయన 40 సంవత్సరాల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లో చెప్పింది చెప్పకుండా, చెప్పనిది అమలు చేయకుండా ప్రతిసారి మోసపుచ్చడమే చంద్రబాబు నాయుడు గారి అలవాటు. అందుకు ఎన్నో కోకల్లమైన ఉదాహరణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కావాలనే మనకందరికీ గుర్తుంటుంది. చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, స్వర్గీయ నేత ఎన్టీ రామారావు దగ్గర నుంచి లాక్కున్నారు. ఎలా లాక్కున్నారు? వైశాఖ సాక్షిగా ఆయన మాట్లాడితే ఎమ్మెల్యేలను కొనుక్కొని వైశాఖ హోటల్లో పెట్టుకొని తన సొంత మామైనటువంటి ఆయన మీదికి చెప్పులు విసిరేసి అసహ్యంగా అతన్ని ఒక ఆడ తల్లి నెపం పెట్టేసి తన దగ్గర నుంచి తీసుకున్న వ్యక్తి, అంత నికృష్టమైన రాజకీయం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎన్నోసార్లు ఇంకోటి గుర్తు చేసుకొని చెప్తారు. ఈరోజు కూటమి ప్రభుత్వము
క్లియర్ గా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఉంటా ఉన్నారు ముగ్గురు. ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పినాడు, నేను మోడీతో కలిసి చారిత్రక తప్పుదమ్ము చేసినాను, ఇప్పటి నుంచి నేను అతనితో ఎప్పుడు కలవను అని. ఇది అక్షర సత్యం తిరుపతి సభలో చెప్పినాడు. ఈరోజు మళ్ళీ మోడీని అంగళం ఎక్కించుకొని తిరుగుతా ఉన్నారు. ఆయన ఏం చెప్తే అది. ప్రతిసారి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఎప్పుడు నిలబెట్టారు. ఈ కార్యక్రమము మనము ఈరోజు 5 వార్డులకు కలుపుకొని ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మన అందరికీ తెలుసు, గతంలో ఏదైతే జగనన్న చెప్పారో నవరత్నాలు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా అన్ని పథకాలను 100% అమలు చేసిన వ్యక్తి మన జగనన్న. కానీ ఈ రోజు పథకాలు ఇస్తాను, సూపర్ 6 అమలు చేస్తానని వచ్చిన తర్వాత ముఖ్యంగా మా మహిళా అక్క చెల్లెములందరికీ మోసం చేసిన వ్యక్తి ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెములకి ప్రతి కుటుంబం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా మహిళలు బాగుండాలని ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు అమ్మఒడి కానివ్వండి, ప్రతి ఒక్క పథకాన్ని మహిళలకు అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి మన జగనన్న. ఈ రోజు పొదుపు మహిళలకు ఎలాంటి రుణాలు లేవు, పావులా వడ్డీలు మనందరికీ తెలుసు. ఇక్కడున్న నేను మహిళల్ని కానీ కోరుకున్నాను ఏంటంటే, మన గతంలో ఈ 5 సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా మన జగనన్న కాపాడుకోవడం జరిగింది. మనకందరికి గుర్తుంటే రంజాన్ నెలలో మనకు కరోనా వస్తే ప్రతి ఒక్కరం కరోనా సెంటర్స్ కి వెళ్ళినప్పుడు మన ఒక్క పొద్దులతో సహా అన్నిని ఇఫ్తార్ సెహరీ అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మనకు పెద్దన్నలాగా జగనన్న చూడడం జరిగింది. పొదుపు మహిళలకు ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వడమే కాకుండా పాలు వడ్డీ రుణాలు ఇవ్వడం, ఏదో ఒక పథకం ఇవ్వడమే కాకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కన్నులాగా భావించి మన రాష్ట్రాన్ని పాలించడం జరిగింది. ఇంకా లోకల్ విషయానికి వస్తే మన రాజు ఇప్పుడు ఇక్కడున్న జనాల్ని చూస్తుంటే నిజంగా ఒక విషయం చెప్పాలి, రాజు ఎక్కడున్నా రాజే. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్న రవణ అనేది ఎప్పటికీ ఒక మార్క్ అనేది మనం ఓల్డ్ టౌన్ నుంచి చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ఓల్డ్ టౌన్ కాదు, న్యూ టౌన్ లాగా భావించాలక్క. ఇక్కడ ప్రతి ఒక్కటి మనము చాలా రోజుల నుంచి ఈ ఓల్డ్ టౌన్ ఇట్లనే ఉంది, కానీ అభివృద్ధి పార్టీలో చూపించాలి అని చెప్పి ఈ రోజు నడిగడ్డని చూస్తుంటే ఇది ఓల్డ్ టౌన్ కాదు, ఒక న్యూ టౌన్ లాగా గుర్తుకొస్తుంది. ఒకసారి మనము మన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ప్రతి సందు తీసుకున్నా ఇక్కడ సీసీ రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ అన్న 5th వార్డు కౌన్సిలర్ చుట్టుపక్కల ఉన్న కౌన్సిలర్స్ అందరు అడిగిన వెంటనే వాటర్ ప్లాంట్ కానీ ఇవన్నీ మనకు అందించున్నారు. ఇచ్చారా లేదా అనేది మనం అందరం ఇంకొకసారి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. మన శిల్పం నాకు అవకాశం వచ్చి కౌన్సిలర్ చేస్తున్నందుకు మీ అందరి మీ అందరి మన వాటిలో ఎక్కువ విధంగా ఈరోజు అభివృద్ధి జరిగింది. ఎన్నో రోజులు కోట్ల రూపాయలతో రోడ్ వేసినాము, పైప్ లైన్ వేసినాము, కల్వర్ట్ వేసినాము. అప్పటికప్పుడు అప్పుడు మన ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎమ్మెల్యే రవియన్న గారు ఏం చేసి మా వార్డులో నీళ్ళు సరిగ్గా రావడం లేదన్నా వేరే పక్క వార్డులో మినరల్ వాటర్లు ఉన్నాయి, మన వార్డులో పేద ఉన్నారు, వాటర్ నీళ్లు కొనుక్కొని వాడుకోలేదన్నా మనకు ఒక ప్లాంట్ కావాలంటే కరెక్ట్ వారం రోజుల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఘనత శిల్పా రవిచంద్రకి గారు మర్చిపోవద్దు. అదేవిధంగా ప్రతి పని కూడా కోట్ల రూపాయల పనులు మనం పరిస్థితి బాగలేదన్నా, రోడ్లు బాగలేదన్నా వెంటనే మన రవి అన్న ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మన పక్క వార్డు కూడా 1వ వార్డు 2వ వార్డు 1వ వార్డులో మనకు ఎక్కువ వార్డు నుంచి నాకు తెలియదు. 2వ వార్డు కానీ 3వ వార్డు కానీ 5వ వార్డు అన్ని అభివృద్ధి చెందినా లేదా అనేది ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాం.